అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, చాలామంది కష్టపడి పని చేస్తుంటారు. కానీ అదృష్టం అనేది కలిసి రాదనమాట. అలాంటి వారి కోసము, ఉద్యోగ ప్రాప్తి కోసము, అలాగే వ్యాపార అభివృద్ధి కోసము, డబ్బు సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా కూడా అప్పుల బాధ నుండి మనము తొలగించుకోవాలన్నా, కోటి రూపాయల అప్పున్నా కూడా మనము ఈజీగా సులభమైన పద్ధతిలో మీరు ఈ పరిహారాలు చేసుకుంటే 100కి 1000% మీరైతే అన్ని బాధల నుండి అయితే విముక్తి చెందుతారు. చాలా చిన్న పరిహారాలు కానీ పెద్ద మార్పునైతే మీ జీవితంలో తీసుకువస్తాయి. ఈ పరిహారాలన్నీ కూడా మీకు నిత్యవసరము ప్రతి ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే ఉపాయాలు చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. అలాగే మీ బాధల నుండి, సమస్యల నుండి అన్నిటి నుండి విముక్తి కండి. అయితే జీవితంలో కష్టాలు, అపజయాలు, ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి ఎదురవుతూనే ఉంటాయి. ఎంత కష్టపడినా కొన్ని సమయాలలో అనుకున్న ఫలితాలు దక్కవు. అది వృత్తిరీత్యా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. ఎంత శ్రమించినా కష్టాల ఊబి నుండి బయటపడడానికి కష్టతరమవుతూ ఉంటాయి. కష్టపడే తత్వంతో పాటుగా అదృష్టం అనేది కూడా ఎంతో కొంత కలిసి వస్తే కానీ జీవితంలో సమస్యలను అధిగమించి ముందుకు సాగలేము. చాలామంది కష్టపడి పని చేస్తుంటారు. కానీ విజయం అనేది సాధించరు. అలాగే వ్యాపారంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ మనం అనుకున్న ఫలితాలైతే రావు. అలాగే మీ వ్యాపార స్థలానికి కొనుగోలుదారులు రాకపోవడము మీరెంతగానో బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలని బట్టి వారి జాతకరీత్యా ఎటువంటి దోషాల వలన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నది తెలుస్తుందన్నమాట. గత జన్మల వలన కొన్ని సందర్భాలలో ఈ జన్మలో కూడా కష్ట నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రరీత్యా కేవలము డబ్బు ఖర్చు చేసే పరిహారాలు కాకుండా మనకి అందుబాటులో ఉన్నటువంటి అత్యంత సులభంగా లభించే వాటితో పరిహారాలు పాటించి సమస్యల నుండి బయటపడవచ్చు. జ్యోతిష్య శాస్త్రరీత్యా మనకి సమస్యలను బట్టి ఎన్నో అద్భుతమైన పరిహారాలున్నాయి. వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి, అవసరాన్ని, అవకాశాలను బట్టి పరిహారాలను పాటించి మంచి ఫలితాలనైతే పొందవచ్చు. ఆ పరిహారాన్ని నేను క్లుప్తంగా తెలియచేశాను. కానీ మీరు వీడియో చివరి వరకు చూస్తేనే క్లుప్తంగా అర్థమయ్యి పరిహారాలను సులభమైన పద్ధతిలో మీరు చేసుకోగలరు. కాబట్టి ప్రతి ఒక్క అంశము కూడా చాలా ముఖ్యమైనది పరిహారంలో. కాబట్టి చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు మొదటిసారిగా వీక్షించుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ ఛానల్లో మంచి మంచి విషయాలు, ఉపయోగకరమైన వీడియోస్ అనేది ముందు పెడతాను. కాబట్టి సమస్యలతో బాధపడుతున్న ఏ సమస్యకి అయినా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యలకు పరిష్కార రూపంలో పరిహారాలు అనేది ఈ ఛానల్లో వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే అంతా మంచి జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసము, వ్యాపార అభివృద్ధి కోసము, డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారైతే ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాలనేది మనము చిన్న వాటితోనే చెప్పాము కాబట్టి మీరందరూ కూడా చేసుకోండి. సులభంగా లభించే వాటిలో మనకు మంచినీరు అనేది ఒకటి. మంచినీటితో ఆచరించే ఎన్నో అద్భుతమైన పరిహారాలు జ్యోతిష్యంలో ఉన్నాయి. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కాస్త నెయ్యికి పసుపును కలిపి స్నానం చేయడం వలన అదృష్టాన్ని పెంపొందించుకోవచ్చు. దీనివలన శారీరక శుద్ధి, ఆరోగ్యము కలుగుతాయి. పసుపు మరియు నెయ్యిలో ఔషధ గుణాలు ఉన్నాయని సైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే పసుపును మనము హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తాము. ప్రతి శుభకార్యంలో కూడా ఉపయోగించే పసుపు నీటిలో పసుపును కలిపి స్నానం చేయడం వలన అంతా కూడా అదృష్టం అనేది సొంతమవుతుంది. ఈ పరిహారంతో దేవగురువు బృహస్పతి జాతకంలో శుభ ఫలితాలను కూడా ఇవ్వడం అనేది ప్రారంభిస్తాయన్నమాట. ఇలా మీరు చేయడం ద్వారా జాతకరీత్యా గ్రహ దోషాలు కూడా తగ్గుతాయి. వివిధ రకాల సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు సులభతరమవుతాయి.
అత్యం అత్యంత సులభంగా ఆచరించగలిగే ఈ పరిహారం ద్వారా మనం మంచి మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మొదట మీ 2 చేతులను కొన్ని క్షణాల పాటు చూడండి. అనంతరము 3, 4 సార్లు చేతులను ముఖానికి రుద్దుకొని భగవంతుడి నామస్మరణ చేయండి. ఎందుకంటే చేతికి అగ్రభాగంలో లక్ష్మీదేవి, అలాగే మధ్య భాగంలో సరస్వతి, చివరి భాగమైన మణిబంధంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. ప్రతిరోజు ఈ విధంగా నిత్యము చేయడం వలన మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీరు మీ జీవితంలో చేయడం వలన వ్యాపార అభివృద్ధి, ఆర్థిక బాధలు తగ్గి ఉన్నత స్థాయికి చేరుతారు. ఈ పరిహారాలు చేసిన 7 రోజుల్లోనే మీరు మార్పు చూడడమైతే మీ జీవితంలో చూస్తూ ఉంటారు. అంత బావుంటాయన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా దానిలో విజయం అనేది సాధిస్తూ ఉంటారు. మీరు తీరని ఇబ్బందులతో, సమస్యలతో బాధపడుతున్నట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అందుకు గాను నేను వీడియో రూపంలో మీకైతే పరిహారాన్ని తెలియచేస్తాను. అలాగే మీరు ఇంటిలో నుండి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా మీ నుదుటన కుంకుమ అనేది ధరించండి. ఆ నుదుటిన కుంకుమ అనేది ఇతరులకు కనిపించే విధంగా ఉండవలసి ఉంటుంది. ఇలా మీరు మీ నుదుట పైన కుంకుమను ధరించినట్లయితే దిష్టి దోషాలు అనేది ఉండకుండా ఇతరులను అంటే ఎదుటి వారిని ఎంతో ఆకర్షవంతులను చేసి మీ మీద అనేది పాజిటివ్ రియాక్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మీ నుదుటిన మీరు గంధము బొట్టు కానీ లేకపోతే సింధూరాన్ని కానీ పెట్టుకోండి. చాలా చిన్న చిన్న పరిహారాలండి. ఇలాంటివి మీ జీవితంలో రోజు అలవాటు చేసుకుంటే మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఇలా బొట్టు పెట్టుకున్నప్పుడు చిన్నగా అయితే పెట్టుకోకూడదు. కాస్త కనిపించే విధంగా ఉండాలి అన్నమాట. కాబట్టి మీరు ఆ బొట్టును కాస్త పెద్దదిగా పెట్టుకోవలసి ఉంటుంది. మీకు వీలైతే ప్రతిరోజు కూడా ఉదయాన్నే దీపారాధన చేయండి. ఒకవేళ దీపారాధన అనేది మీకు వీలు కుదరకపోయినట్లయితే ప్రతిరోజు ఒక మంత్రాన్ని, చిన్న మంత్రాన్నైనా కూడా మీరు జపించుకోవచ్చు. 108 సార్లు అనేది మీరు మంత్రాన్ని పఠించడం వలన మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఏ పని చేసినా కూడా. మీకు కుదిరినట్లయితే పూజతో పాటు అంటే దీపారాధనతో పాటు మంత్రాన్ని కూడా జపించడం వల్ల అసలు చాలా అంటే చాలా బావుంటుందన్నమాట. పరిహారంతో కూడిన మంత్రం అనేది ప్రతి ఒక్కటి కూడా మనసులో ఉన్న కోరికను సిద్ధింపచేస్తాయి. తొందరగా అనేది ఫలితాలొస్తాయన్నమాట. ఇంత చిన్న చిన్న ఉపాయాలనేది మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చుతాయని తెలిసిన తర్వాత అందరూ కూడా చేసుకొని ఆ దేవుడి కృపకు కృతజ్ఞతులై ఉండండి. అలాగే సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో గడపండి. ఏ పరిహారమైనా కూడా నమ్మకంతో చేసుకోండి. అలా అయితేనే తొందరగా ఫలితాలనేది చూస్తూ ఉంటారు.